ఫ్రెండ్స్ ఇక్కడ అట్లాంటిస్ లోని అక్వావెంచర్ వాటర్ పార్క్ లోకి వచ్చేసా. సో ఇక్కడ మనకి రేజింగ్ ర్యాపిడ్స్ అని చెప్పేసి సో మంచిగా ఇక్కడ జాకెట్ ఇచ్చారనమాట. సో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం చాలా ఇట్లా పైకి లేపితే నేను లిటరలీ దిస్ ఇస్ సంథింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్విమ్మింగ్ చేస్తున్నట్టే ఉంది. ఈత రాకపోయినా మంచిగా హ్యాపీగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. సూపర్ గా ఎంజాయ్ చేసాం కాబట్టి మంచిగా మేము డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నాం. మొత్తానికి వరల్డ్స్ లార్జెస్ట్ రైడ్ ఎక్కేసాము. సో అంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కాం కదా. సో మేము 2 రకాలు ఎక్కామన్నమాట. ఒకటేమో ఆరెంజ్ కలర్, ఒకటేమో బ్లూ కలర్. బ్లూ కలర్ ఏమో కంప్లీట్ క్లోజ్డ్, ఆరెంజ్ కలర్ కొంచెం ఓపెన్ అండ్ క్లోజ్డ్. సూపర్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడే మళ్ళీ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి తిరిగి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము దుబాయ్కి వెళ్ళిపోబోతున్నాం. జస్ట్ ఫర్ 1 day షార్ట్ అండ్ స్వీట్ విజిట్. ఎందుకంటే ఆల్రెడీ నేను బహ్రెయిన్కి లాస్ట్ టైం రావడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 100 దేశాల టార్గెట్లో మళ్ళీ ఇంకొక మనం ఒక అడుగు ముందుకు వేయడం కోసం ఈ దేశానికి మళ్ళీ రావడం జరిగింది. సో 91 కంట్రీస్ అనేది కంప్లీట్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో సూర్యుడు ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉన్నాడు కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అన్నీ. బట్ స్టిల్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాగ్ అండ్ మనకి హ్యూమిడిటీ వల్ల బోల్డ్ అంత ఫాగ్ అనేది ఏర్పడింది. సో అంత ఎక్కువ క్లియర్గా బిల్డింగ్స్ కనిపించకపోయినా అట్లీస్ట్ మనకు తెలుస్తున్నాయి. సో ఎంత డెవలప్మెంట్ ఉంది, బహ్రెయిన్ ఎంత డెవలప్ అయిందనే విషయం తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇటువైపు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లోనేమో కంప్లీట్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. సో ఈ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గల్ఫ్ ఎయిర్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ అనమాట. సో గల్ఫ్ ఎయిర్ ఇక్కడే ఉంది బహ్రెయిన్లోనే. అండ్ మనము ఈ 1 day మొత్తం ఈ పర్టికులర్ ట్యాక్సీలోనే తిరిగామన్నమాట. సో బహ్రెయిన్ ట్యాక్సీ. సో వీళ్ళు ఊబర్లో ఉంది, తలబాత్ అని ఇంకో యాప్లో ఉంది. ప్లస్ అంతేకాకుండా సో అతన్ని నేను పర్సనల్గా మాట్లాడుకున్నాను. సో ఒకసారి ఊబర్లో బుక్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మనం హోటల్కి వెళ్ళిన తర్వాత సో అభిన్ అని చెప్పేసి మనకు ట్యాక్సీ డ్రైవర్ హీ జస్ట్ చార్జ్ ఓన్లీ 6 BD అంటే దాదాపు 1400 రూపీస్ 1500 రూపీస్ అంటే లెస్ దాన్ మనకి $17 to $18 per hour. సో బయట మనకి ఇంకెక్కువ కూడా ఉంది. సో మనకు మొత్తం అంత మంచిగా తీసుకెళ్ళాడు, చూపించాడు. అంతేకాకుండా ముఖ్యంగా అండి ఇట్స్ ఎ కోఇన్సిడెంటల్ మీటింగ్ దట్ మనకి షేక్ గారిని కూడా ఒకసారి కలవడం జరిగిందనమాట. సో రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకున్న తీరు ప్లస్ వాళ్ళ యొక్క మజ్లిస్ని, వాళ్ళ యొక్క ఇంటిని చూపించిన తీరు నాకు చాలా నచ్చింది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ మెమొరబుల్ కంట్రీస్. ఎందుకంటే ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం మనం. సో వాళ్ళకి ఏదో పెద్ద వాళ్ళతో కలిస్తే మనకేదో బెనిఫిట్ ఉంటుందని కాదు, కానీ అలాంటి పెద్ద వాళ్ళతో కూడా మనం కలిసే అవకాశం రావడం అనేది ఇట్స్ ఎ ప్యూర్ కోఇన్సిడెంటల్ అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ ఇంట్రొడక్షన్ విత్ దెమ్ అండ్ మీటింగ్ విత్ దెమ్. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో మన ట్యాక్సీ డ్రైవర్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఐ విల్ హెడ్ టువర్డ్స్ దుబాయ్. ముందాక మీకు చెప్పిన ట్యాక్సీ డ్రైవర్ అబిన్. సో హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ కేరళ. సో 9 years నుంచి ఇక్కడే ఉన్నారనమాట బహ్రెయిన్లో. మనకి ఇండియన్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. సో దాంట్లో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండియన్ అనమాట. అండ్ ఆయన కూడా అదే చెప్తున్నారు అనమాట. సో హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ టు మీట్ ద షేక్. ఎందుకంటే పెద్ద VVIPస్కి ప్లస్ పోలీస్ వాళ్ళకు కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళతో మీటింగ్కి వాళ్ళని కలవడం అనేది. సో ఆయన ఎప్పుడు ఎవరిని కలవడానికి అవకాశం కుదరలేదంట. సో నా తరఫున అతను కూడా రావడం, అతను కూడా ఫొటోస్ దిగడం, అతను కూడా లోపల దాకా రావడం, హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అబిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. చూస్తున్నారా ఫెరారీ, ఎల్లో కలర్ ఫెరారీ. ఇదేదో కొనడమో రెంట్కి తీసుకున్నాం అనుకుంటున్నారా? లేదు. అవి అలాంటి ఏమీ చేయలేదు. జస్ట్ పార్కింగ్లో ఉంది ఇది. ఇక్కడ పార్క్లో ఇక్కడ అట్లాంటిస్, పామ్ ది అట్లాంటిస్ అనే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ దుబాయ్. సో ఇదేంటంటే కంప్లీట్లీ మ్యాన్ మేడ్ ఐలాండ్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టైలర్ మేడ్ ఆర్ ట్రేడ్ మార్క్ ఆఫ్ దుబాయ్ అనుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒక మొత్తం వీళ్ళది దుబాయ్ అంటేనే వీళ్ళకి మొత్తం ఖర్జూర చెట్లు కాబట్టి ఖర్జూర పండు చెట్టు ఆకారంలోనే ఈవెన్ స్పేస్ నుంచి చూసినా సరే మనకు కనిపించేలాగా పామ్ జుమేరా అనేది వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఆ పామ్ జుమేరాలో మనకి ఇక్కడ పామ్ అట్లాంటిస్ ఉంది. అట్లాంటిస్లో మనం ఇప్పుడు ఆక్వావెంచర్ అనే ఒక వాటర్ పార్క్ వెళ్ళబోతున్నాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ అడ్వెంచరస్ వాటర్ పార్క్. అండ్ అక్కడ పార్కింగ్లో చూస్తేనేమో మాకు ఇక్కడ ఇది ఫెరారీ కనిపించింది. ఫెరారీ ఇక్కడ అన్ని ఆల్ రిచెస్ట్ కార్స్ అన్నీ మనకు చాలా సింపుల్గా కనిపిస్తాయి. ఎవరికి వాళ్ళు నార్మల్ పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతారు, ఎలాంటి హడావిడి లేకుండా. సో ఇక్కడ మనం పార్క్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు టేక్ షటిల్ రైడ్ అనమాట. షటిల్ రైడ్ తీసుకొని మనము ఆక్వావెంచర్లోకి వెళ్ళి లెట్స్ ఎక్స్పీరియన్స్ ద వాటర్ రైడ్స్. ఇక్కడ ఆక్వావెంచర్ షటిల్ బస్ అని రాసింది.
సో ఇక్కడ ఆక్వా వెంచర్ షటిల్ బస్లో మనం ఈ షటిల్ బస్ ఎక్కేసి ఆక్వా వెంచర్ వైపు వెళ్ళబోతున్నాం, వాటర్ పార్క్. ఫ్రెండ్స్, ఇక్కడ అట్లాంటిస్లోని ఆక్వా వెంచర్ వాటర్ పార్క్లోకి వచ్చేసా. సో మీరు అక్కడ చూస్తే అండ్ మనకి ద ఓన్లీ 7-star హోటల్ ఇన్ ద వరల్డ్. సో అది బుర్జ్ అల్ అరబ్ వ్యూ కూడా ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడ మనకి మల్టిపుల్ స్పోర్ట్స్, మల్టిపుల్ గేమ్స్, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదంతా కూడా బీచ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి దుబాయ్ బెలూన్ అని కనిపిస్తుంది. సో ఇది ఒక సోలో స్టాండింగ్ బెలూన్ అనమాట. ఇదేం హాట్ ఎయిర్ బెలూన్ లాగా పైకి ఎగిరేది కాదు, సోలో స్టాండింగ్ బెలూన్. కాకపోతే దూరం నుంచి చూస్తే మాత్రం అది ఏదో మనకి గాల్లో ఉన్నట్టు, చాలా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇప్పుడైతే ఎక్స్ట్రీమ్ సన్ ఉంది, ఇంకొక 1-2 గంటల్లో మళ్ళీ చీకటి అయిపోతుంది మొత్తం. సో ఉన్నంత వరకు అయితే మాత్రం విపరీతంగా వేడి ఉంటుంది. సో సడన్ గా మళ్ళీ చీకటి అయిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ దుబాయ్ పరిస్థితి. ప్రస్తుతానికి 30 degrees ఉంది, బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ లైక్ 40-45 degrees అనమాట. అంత హాట్ టెంపరేచర్ అయితే ఉంది. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద రైడ్స్. అది గ్రూప్ గేమ్. అది those are group games. These are solo games. సో ఇక్కడ మనం 5 దాకా వచ్చాం ఒక రైడ్ లో. యూ కెన్ సీ ద హోల్ మరీనా ఏరియా, ఇంక్లూడింగ్ బుర్జ్ అల్ అరబ్, అట్లాంటిస్, పామ్, ఎవ్రీథింగ్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు అక్కడ బెలూన్ కూడా పైకి లేపారు, ఆ బెలూన్ కూడా కనిపిస్తుంది. ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. దీని ఆర్కిటెక్చర్ నేను నా చేతులు ఎప్పుడు నేను స్ప్రెడ్ చేసి పెడతాను కదా, అలా అనిపిస్తుంది. ఇది చేతులు స్ప్రెడ్ చేసినట్టు భలే ఉంది ఇది. ఈ బిల్డింగ్ సూపర్బ్ ఆర్కిటెక్చర్. ఇట్స్ హోటల్ అనమాట. సో చాలా బాగా కట్టారు, చాలా డిఫరెంట్గా. సో ప్రతి రూమ్కి మంచి వెంటిలేషన్, మంచి వ్యూ వచ్చేలాగా అల్టిమేట్ ఉంది కదా, చాలా బాగుంది. మెరీనాలో బోల్డ్ అనే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా దుబాయ్ మరీనా ఏరియా. సో పామ్ అట్లాంటిస్ లోంచి మనకు కనబడుతుంది ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ బోల్డ్ అనే యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. మనం ఇంతకుముందు హైట్ లోంచి తీసాం కదా, అందుకే కనిపిస్తుంది. అక్కడ మనకి బుర్జ్ అల్ అరబ్ కూడా చాలా క్లియర్ వ్యూ కనిపిస్తుంది. దట్స్ ద ఓన్లీ 7-star హోటల్ ఇన్ ద వరల్డ్. పెద్ద క్యూస్ ప్లస్ రకరకాల యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటాయి. గ్రూప్ రైడ్. ఇలా ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఇదే రైడ్ ఇది. సో మనకి అక్కడ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత దీంట్లో మనం వెళ్ళబోతున్నాం అనమాట. రైడ్ ఎక్స్పీరియన్స్ క్రేజీగా ఉంటుంది. అదిగా వావ్. ఇప్పుడు మీకు నా వెనకాల కనిపిస్తున్నావు బ్లూ కలర్ ఉంది కదా, అల్టిమేట్ అసలు సూపర్ రైడ్. 2 minutes పైన ఉంది. అల్టిమేట్ ఎంజాయ్ చేసాము. అది 5 members వరకు వెళ్ళొచ్చు అనమాట. మేము 3 members వచ్చాము ఒకే దాంట్లో. ఎక్స్ట్రీమ్లీ అల్టిమేట్ ఎంజాయ్ రైడ్ అనమాట. సూపర్గా క్రేజీగా, ఎందుకంటే బిగ్గెస్ట్ రైడ్ ఇదే. సో ఇది క్లోజింగ్ అనమాట. మనకి అదే ఆరెంజ్ దాంట్లోకి వెళ్తేనేమో ఓపెన్ రైడ్ ఉంది, ఇదేమో క్లోజ్ రైడ్ లో అసలు సూపర్ క్రేజీగా తిప్పేది. చూస్తారా మొత్తం తడిపేసింది మమ్మల్ని, బట్ సూపర్ ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తాం. సూపర్ గా ఎంజాయ్ చేసాం కాబట్టి మంచిగా మేము డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి రేజింగ్ ర్యాపిడ్స్ అని చెప్పేసి మంచిగా ఇక్కడ జాకెట్ ఇచ్చారు అనమాట. సో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం చాలా ఇట్లా పైకి లేపితే నేను లిటరలీ దిస్ ఈస్ సంథింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్విమ్మింగ్ చేస్తున్నట్టే ఉంది. స్విమ్మింగ్ చేయకూడదు, ఆటోమేటిక్ స్విమ్మింగ్ అయిపోతుంది అనమాట. సో బ్యూటిఫుల్, అమేజింగ్. సో మల్టిపుల్ రైడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్, వెరైటీస్ ఆఫ్ రైడ్స్, బ్యూటిఫుల్ రైడ్స్ ఇవి. సో ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. చూడొచ్చు ఎంత ఫన్ అవుతుంది అది.
సూపర్ 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 సూపర్. అసలు కాలు పైకి లేకపోతే వెళ్ళిపోతూనే ఉన్నాం ఆటోమేటిక్ గా, ఎలాంటి టెన్షన్ లేదు, హ్యాపీగా. కింద పడిపోతుంది. మేము ఇట్లా డాన్సులు చేస్తుంటే మా ఫోటోగ్రాఫర్ కింద పడిపోయింది. ఓ అరుస్తుంది 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 అరుస్తుంది. ఏం లేదు, ఫుల్ హ్యాపీ ఎంజాయ్. ఫాస్ట్ వస్తే ఫాస్ట్ వచ్చేస్తున్నాయి. The speed is increasing, huh? Amazing. Oh, we are just floating. We are just floating without knowing the swimming. No, kuch jara kelra. ఈత రాకపోయినా మంచిగా హ్యాపీగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. Aquaman జిందాబాద్. మొత్తానికి వరల్డ్స్ లార్జెస్ట్ రైడ్ ఎక్కేసాము. సో అంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కాం కదా. సో మేము 2 రకాలు ఎక్కామన్నమాట. ఒకటేమో ఆరెంజ్ కలర్, ఒకటేమో బ్లూ కలర్. బ్లూ కలర్ ఏమో కంప్లీట్ క్లోజ్డ్, ఆరెంజ్ కలర్ కొంచెం ఓపెన్ అండ్ క్లోజ్డ్. సూపర్ ఉంది. అంతేకాకుండా స్విమ్మింగ్ రాకపోయినా సరే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టు సార్, నాన్ స్విమ్మర్ కూడా స్విమ్మింగ్ లాగా ఫీల్ వచ్చేలాగా మంచిగా జాకెట్ వేసుకొని తిరిగాము. సూపర్ గా ఎంజాయ్ చేసాము మల్టిపుల్ రైడ్స్. సో దిస్ ఇస్ హౌ ఐ ఎంజాయ్డ్ ఇన్ ఆక్వా వెంచర్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో తెలియజేయండి. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో యూ గైస్ ఆల్సో వాంట్ టు హ్యావ్ ఫన్. సో కమ్ టు దుబాయ్. హబీబీ కమ్ టు దుబాయ్. యల్లా యల్లా.